యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో పలు కాలనీలలో 4వ వార్డు కౌన్సిలర్ సీసా కృష్ణ జయం ఆధ్వర్యంలో గురువారం పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో పలు కాలనీలలో 4వ వార్డు కౌన్సిలర్ సీసా కృష్ణ జయమ్మ ఆధ్వర్యంలో గురువారం పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా దగిరిపల్లి గ్రామంలోని కాటమయ్య గుడి దగ్గర 2.5 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులకు, 3 లక్షల రూపాయలతో శివాలయం దగ్గర వాటర్ లైన్ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. అలాగే యాదగిరిగుట్ట పట్టణ మండల యువత యాదాద్రి వాకర్స్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారు ఎమ్మెల్యే ఓపెన్ జిమ్ అడగగా వారి కోరిక మేరకు 10 లక్షల రూపాయల తన సొంత నిధులతో ఓపెన్ జిమ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరీర దారుఢ్యానికి ఈ ఓపెన్ జిమ్ ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. యువత, వృద్ధులు అందరూ ఉదయం, సాయంత్రం ప్రతిరోజు గంట పాటు ఈ జిమ్లో తమ శరీర దారుఢ్యం కోసం వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే ఓపెన్ జిమ్ కార్యక్రమానికి మున్సిపల్ వారు 10 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. హాలు నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే తన నిధులతో 10 లక్షల రూపాయలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. వారం రోజులలోపు ఓపెన్ జిమ్ నిర్మాణం జరగాలని స్థానిక మున్సిపల్ కమిషనర్కు ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి వాకర్ సభ్యులు 100 మందితో పాటు స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, స్థానిక కౌన్సిలర్ సీసా కృష్ణ విజయలక్ష్మి, యాదాద్రి వాకర్స్ అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు కసావు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి షేక్ ఉస్మాన్ షరీఫ్, కోశాధికారి ఎక్కల దేవి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఇట్లా కొంచెం జరు. ఓకే ఓకే అన్న చూడండి చూడు అన్న కొంచెం ముంగడికి మీరు వెనకకుంటే అందరూ ఏడుస్తారు. అన్న చూడు అన్న కిషన్ ఇక్కడ చూడు. ఓకే చూడండి ఇది చూడండి సార్, సార్ ఇది చూడండి. ఫోటో రాదన్న అందరూ నవ్వుతారు. యాదాద్రి వాకర్ అర్బన్ రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ గత 10 సంవత్సరాల క్రితం నుండి ఆరోగ్యమే మహాభాగ్యం అన్న ఆలోచనతోటి మేము ఒక ఫ్రెండ్స్గా కలిసి ప్రతినిత్యం కనీసం ఒక 30 నుంచి 40 నిమిషాల సేపు వాకింగ్ చేస్తాము. అటు వాకింగ్లో మేమందరం కూడా ఒక స్నేహితులుగా 65 మంది మా సభ్యులు ఉన్నారు. ఇటు సభ్యులందరూ కూడా ప్రతినిత్యం వాకింగ్కి వస్తారు. ఆ వాకింగ్ చేయటం వల్ల ఎలాంటి ఖాళీ ప్రదేశంలో చేయటం జరిగింది. అయితే దీంతో పాటు మాకు ఒక ఆలోచన వచ్చింది, ఓపెన్ జిమ్ ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన వచ్చింది. మా కార్యవర్గము మేము ఈ అసోసియేషన్ సొసైటీని కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అనేది జరిగింది. మా ముఖ్య సలహాదారులు ఇచ్చిన సలహా మేరకు కార్యవర్గంలో చర్చించి ఓపెన్ జిమ్ ఏర్పాటు కోసం మేము స్థానిక
కౌన్సిలరు సీసా విజయలక్ష్మి కృష్ణ గారికి మేము దరఖాస్తు చేసుకోవడం జరిగింది. కృష్ణ గారు, విజయలక్ష్మి గారు మన మున్సిపల్లో ఎంతో కృషి చేసి ఒక 10 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. దానికి తీర్మానం కూడా చేయించారు. ఈ విషయాన్ని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం అనేది జరిగింది. ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి కమిషనర్ గారికి ఈ విషయాన్ని తెలియజెప్పి ఒక వారం రోజుల లోపల ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయండి అని ఆదేశించడం జరిగింది. దాంతోపాటు కమిషనర్ గారు వెంటనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు